కిచ్చా సుదీప్ కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా మ్యాక్స్ రిలీజ్ అయిన మొదటి రోజు బుధవారం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకకు రిలీజ్ అయిన మొదటి రోజు ఈ సినిమా వచ్చేసి 11.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో 9.5 కోట్లు కర్ణాటక నుంచే వచ్చాయి. కర్ణాటకలో సూపర్ స్టార్ హీరో కాబట్టి. ఇక మిగతా అంతా కలిపి 1 కోటి దాకా వచ్చింది మనకు ఇండియాలో అన్ని భాషలు కలిపి. 10.5 కోట్లు వస్తే ఓవర్సీస్ నుంచి 1 కోటి వచ్చింది. అలా 11.5 కోట్లు మొదటి రోజు బాగానే వచ్చాయి ఓపెనింగ్స్. ఇక రెండో రోజు గురువారం వచ్చేసరికి 5 కోట్లకు పడిపోయింది కలెక్షను. ఇక నిన్న శుక్రవారం 27వ తారీఖు చూసుకుంటే మరో 5 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 3 రోజుల్లో ఈ సినిమా కిచ్చా సుదీప్ మ్యాక్స్ అనే సినిమా కన్నడ పాన్ ఇండియా సినిమా 21 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. మనకు తెలుగు రాష్ట్రాల్లో అసలు కలెక్షన్సే లేవు. 3 రోజులకు కలిపి కేవలం 30 లక్షలు మాత్రమే ఉంది గ్రాసు. ఇది మరి దారుణం ఈ తెలుగు రాష్ట్రాలు. ఎందుకంటే ఇంతకుముందు 2 ఏళ్ల క్రితం వచ్చిన కిచ్చా సుదీప్ విక్రాంత్ రోనా సినిమాకు బాగానే వచ్చాయి కలెక్షన్స్. బట్ ఎందుకు ఈసారి కలెక్షన్స్ లేవు తెలుగులో. కర్ణాటకలో బాగున్నాయి వచ్చిన కలెక్షన్స్ మొత్తం కూడా. ఈ 21 కోట్ల గ్రాస్లో 20 కోట్లు మనకు కర్ణాటక నుంచే వచ్చాయి. 1 కోటి ఓవర్సీస్ నుంచి వచ్చింది. అలా 21 కోట్లు అయితే ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 10 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 70 కోట్లు అయితే 35 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అంటే మేజర్గా కర్ణాటకకే. మనకు తెలుగులో 2 కోట్లకు అమ్మారు. అంటే తెలుగులో 2 కోట్లు షేర్ రావాలంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. అసలు 30 లక్షలు 3 రోజులు కలిపి రోజుకు 10 లక్షలే. తెలుగులో వాషౌట్ అయిపోయింది సినిమా. ఇంకా కర్ణాటకకి చూసుకుంటే 30 కోట్లకు రావాలి కర్ణాటకలో. అందులో 10 కోట్లు వచ్చాయి. ఇంకా 20 కోట్లు షేర్ రావాలి. హిట్ అవ్వాలంటే సినిమా అంటే 40 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో కలెక్షన్స్ మళ్ళీ పెరుగుతాయి సినిమాకు. కర్ణాటకలో ఖచ్చితంగా హిట్ అవుతుంది. కిచ్చా సుదీప్ మంచి స్టార్ హీరో. ఏమంటే వారం అంటే ఒక 5 రోజుల కింద అంటేనే యుఐ ఉపేంద్ర సినిమా వచ్చింది. అతను స్టార్ హీరో. ఆ సినిమా ఈ సినిమా 2 పోటీ ఉంది ఇప్పుడు కర్ణాటకలో. బట్ 2 హిట్ అవ్వచ్చు చెప్పలేం. ఈ వీకెండ్ తర్వాత, న్యూ ఇయర్ తర్వాత తెలిసిపోతుంది. నేను ఇంకా చూడలేదు మ్యాక్స్, చూడాలి ఈ వీకెండ్లో. అది మన కిచ్చా సుదీప్ మ్యాక్స్ అనే కన్నడ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 21 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 10 కోట్లు. సినిమా బడ్జెట్ 70 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 35 కోట్లకు అమ్మారు. అందులో 10 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 25 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 25 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 50 కోట్లు గ్రాస్ రావాలి. మొత్తం కూడా కర్ణాటక నుంచే రావాలి. చూడాలి మరి ఏమవుతుందో. ఓకే, బాయ్.